భారతదేశ రాజకీయాల్లో చంద్రబాబు అండ్ కో ఓ కొత్త అరాచక సంప్రదాయానికి తెరలేపారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని తనపై ఉన్న కేసులను కొట్టేయించుకుంటున్నారు చంద్రబాబు. దీనికి వ్యవస్థలు కూడా సహకరించడం ఎట్టి పరిస్థితుల్లో సమంజసం కాదు. న్యాయ వ్యవస్థల్లోని కొందరి సహాయంతో, వ్యవస్థల్లోని తన మనుషుల సహాయంతో చంద్రబాబు ఈ దుస్సాహసానికి పాల్పడుతున్నారు. అనారోగ్య కారణాలతో బెయిల్ పొందిన చంద్రబాబు బెయిల్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. భయపెట్టి, భ్రమపెట్టి, బెదిరించి చంద్రబాబు కేసులు కొట్టించుకోవడం రాజ్యాంగబద్ధమైన ప్రజలు కూటమికి అధికారం ఇచ్చింది ఇందుకేనా? దీనిపై ప్రజాస్వామ్యవాదులు, రాజ్యాంగ రక్షకులు స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చంద్రబాబు, ఆయన టీం వేసిన స్కెచ్ ప్రజాస్వామ్యానికి తప్పుడు సంకేతం పంపుతోంది. చంద్రబాబు పెడపోకడను న్యాయ వ్యవస్థ గుర్తించి చెక్ పెడుతుందా, పెట్టదా అంటోన్న సీనియర్ జర్నలిస్టు కేసర్ కామెంట్ ఇప్పుడు చూద్దాం. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనపై ఉన్న అవినీతి కేసులను తనకు తానే తొలగించుకుంటున్న తీరు ఖచ్చితంగా కొత్త ట్రెండ్ అవుతుంది. దేశంలోని ఇతర రాజకీయ నేతలు, ప్రధానంగా ముఖ్యమంత్రి, మంత్రి పదవుల్లో ఉన్నవారు కేసుల నుంచి ఎలా తప్పించుకోవాలో తెలియజేసే ఈ పద్ధతికి చంద్రబాబు మోడల్ అని కూడా పేరు పెట్టుకోవచ్చేమో. 2014-19 టర్మ్లో చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు జరిగిన వివిధ స్కాములపై ఆ తర్వాత 2019లో వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పలు కేసులు పెట్టింది. వాటన్నిటినీ సిఐడి లేదా ఆయా ప్రభుత్వ సంస్థలు పెట్టిన కేసులే. సంబంధిత ఉన్నతాధికారులు చేసిన ఫిర్యాదుల మేరకు నమోదైనవే. కొన్ని కేసుల్లో చంద్రబాబు ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. ఒక కేసులో మాత్రం జైలుకు వెళ్లవలసి వచ్చింది. అవి అలా ఉంటే 2024లో టీడీపీ, జనసేన కూటమి అధికారంలోకి రావడం, చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అవడం జరిగింది. తదుపరి అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఫైబర్ నెట్, మద్యం స్కామ్ కేసులను వ్యూహాత్మకంగా ఇప్పటికే తొలగించుకున్న చంద్రబాబు ప్రస్తుతం స్కిల్ స్కామ్ నుంచి బయటపడడానికి పావులు కదుపుతున్నారు. నైపుణ్యాభివృద్ధి సంస్థ అంటే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా యువకులకు నైపుణ్యాలను పెంచాలన్నది స్కీమ్. ఇందుకు ప్రముఖ అంతర్జాతీయ సంస్థ సీమెన్స్ సహాయం చేస్తుందన్నది ప్రతిపాదన. దీనికోసం మొత్తం అయ్యే వ్యయంలో 10% అంటే సుమారు 300 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తే సరిపోతుందని, మిగిలిన దాదాపు 3,000 కోట్లను సీమెన్స్ వ్యయం చేస్తుందని తెలిపారు ఆ రోజుల్లో. నిజంగా అలా జరిగి ఉంటే ఏపీకి ప్రయోజనం కలిగేది. రాష్ట్ర ప్రభుత్వం సీమెన్స్ కంపెనీ ఇవ్వవలసిన నిధులతో నిమిత్తం లేకుండా మొత్తం 300 కోట్లకు పైగా ముందుగా చెల్లించేసింది. కానీ ఆ కంపెనీ తన వాటా డబ్బుని ఇవ్వలేదు. ఇది స్కామ్ అన్నమాట. ఈ కేసును తొలుత జీఎస్టీ అధికారులు పూణేలో పట్టుకున్నారు. జీఎస్టీని ఎగవేసిన విషయాన్ని పసిగట్టి అప్పుడే రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందించారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇంతలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలో దిగి ఇందులోని బోగస్ వ్యవహారాలను గుర్తించి కేసు నమోదు చేసింది. కొందరిని అరెస్ట్ చేసింది. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం సీమెన్స్ కంపెనీతో ఒప్పందం కాలేదని, వేరే కంపెనీతో డీల్ చేసుకుందని వైసీపీ ప్రభుత్వ టైంలో వెల్లడైంది. సీమెన్స్ కంపెనీ తమకు ఈ లావాదేవీలతో సంబంధం లేదని స్పష్టం చేసింది. సీమెన్స్ మాజీ అధికారి ఒకరు ఈ స్కామ్లో భాగస్వాములయ్యారని విచారణలో తేలింది. రాష్ట్ర ప్రభుత్వం తనకు తెలియకుండా ఈ స్కామ్లో ఇరుక్కుందా, లేక కుట్రపూరితంగానే జరిగిందా అన్న అంశం పరిశీలనకు వచ్చింది. ఆ సందర్భంలో డిజిటెక్ అనే కంపెనీకి డబ్బు విడుదల చేశారని, ఆర్థిక శాఖ అధికారులు అభ్యంతరాలు తెలిపినా ముందుకు వెళ్లారని అప్పట్లో సిఐడి చెప్పినట్లుగా వార్తలు కూడా వచ్చాయి. ఇందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలే కారణమని, ఆయన చెప్పినట్లుగా నిధులు విడుదల చేస్తున్నామని అధికారులు ఫైళ్లలోనే రాశారు. కేబినెట్తో సంబంధం లేకుండా ఇంత భారీ మొత్తం దుర్వినియోగం అయిందని సిఐడి గుర్తించి కేసును ముందుకు తీసుకెళ్లింది. ఈ స్కామ్లో భాగస్వాములన్న అభియోగంపై అధికారులు కొందరిని సిఐడి అరెస్ట్ చేసింది. సిఐడి ఇచ్చిన రిమాండ్ రిపోర్ట్ ఆధారంగా చంద్రబాబును జైలుకు పంపారు. ఈ కేసులో పలు షెల్ కంపెనీలకు స్కామ్ డబ్బు వెళ్ళిందని, అక్కడి నుంచి టీడీపీ బ్యాంక్ ఖాతాల్లో కూడా సుమారు 70 కోట్ల నిధులు అక్రమంగా చేరాయని సిఐడి కనిపెట్టింది. ఇంత పక్కాగా దర్యాప్తు చేసిన ఈ కేసును అక్రమ కేసుగా టీడీపీ, జనసేనలు ఆ రోజుల్లో ప్రచారం చేశాయి. ఎల్లో మీడియా కూడా చంద్రబాబును అరెస్ట్ చేస్తారా అంటూ చిందులు వేయడమే కాకుండా చివరికి న్యాయమూర్తిపై కూడా అభ్యంతరకరమైన కథనాలు ప్రచారం చేశాయి. కింది కోర్టులో బెయిల్ రాకపోతే హైకోర్టుకు వెళ్ళి ఆరోగ్య కారణాలపై చంద్రబాబు బెయిల్ పొందారు. ఈ కేసు మెరిట్స్ విచారించి బెయిల్ ఇవ్వలేదు. ఆ సందర్భంగా కొన్ని కండిషన్లు కూడా పెట్టారు. ఆ తర్వాత కూటమి అధికారంలోకి రావడంతో చంద్రబాబు ముఖ్యమంత్రి తన కేసులను ఎలా తొలగించుకోవాలన్న దానిపై దృష్టి సారించి ఒక లీగల్ ప్రముఖుడికి ఈ బాధ్యత అప్పగించారని గతంలో వార్తలు వచ్చాయి. దానికి ముందుగా చంద్రబాబు వ్యూహాత్మకంగా వైసీపీకి చెందిన కొందరు నేతలపై, వైసీపీ ప్రభుత్వంలో ఈ స్కాములు విచారించిన అధికారులపై రకరకాల కేసులను సృష్టించారు. ఆ కేసుల్లో పలువురిని అరెస్ట్ చేసి ప్రజల దృష్టిని అటువైపు మళ్లించారు. ఇంకోవైపు తన కేసులను
మాఫీ చేసుకునేలా చర్యలు తీసుకున్నారు. అంతే తప్ప ధైర్యంగా విచారణను ఎదుర్కొని తాను ఎలాంటి తప్పు చేయలేదని నిరూపించుకోవడానికి చంద్రబాబు సిద్ధపడలేదు. వెనకటి రోజుల్లో తాను టెక్నికల్గా లీగల్గా దొరకనని సభల్లో అంటుండేవారు. కానీ గత ప్రభుత్వం సాక్ష్యాలతో సహా కేసులు పెట్టడంతో వాటి నుంచి బయటపడడానికి చంద్రబాబు కోర్టు విచారణ పద్ధతి బదులు కొత్త మార్గం కనిపెట్టారు. ఉదాహరణకు మద్యం స్కామ్లో తనపై ఎవరు ఫిర్యాదు చేశారో ఆ అధికారిని భయపెట్టి ఉపసంహరణ పిటిషన్ వేయించారు. ఫైబర్ నెట్ కేసులోనూ అదే పని చేశారట. ఇలా చేయడం చంద్రబాబు బెయిల్ కండిషన్లను ఉల్లంఘించడమేనని న్యాయ నిపుణులు చెబుతున్నారు. అలాగే ఇప్పుడు స్కిల్ స్కామ్లో మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అని ఇంకో కొత్త టాక్టిక్స్ని ప్రయోగించారు. అప్పటి స్కిల్ కార్పొరేషన్ ఎండీకి ఒక నోటీస్ పంపి ఈ కేసు ఉపసంహరణలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని కోరారట. చంద్రబాబే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరు అభ్యంతరం చెబుతారు? సిఐడి అప్పట్లో ఎలా కేసు పెట్టి అరెస్ట్ చేసింది? ఇప్పుడు అదే సిఐడిలో అధికారులు మారిపోతే కేసే ఉండకుండా పోతుందా? చట్ట ప్రకారం ఇది చెల్లుబాటు అవుతుందా అన్న చర్చలు సాగుతున్నాయి. వచ్చేసారి వైసీపీ అధికారంలోకి వస్తే అప్పుడు ఈ కేసులన్నీ మళ్ళీ ఓపెన్ అయ్యే అవకాశం ఉంటుందా అన్న మీమాంస కూడా లేకపోలేదు. దీనికి న్యాయ నిపుణులు అవుననే చెబుతున్నారు. ఇలా అధికారంలో ఉన్నవారు కేసు తీసివేసుకునే పద్ధతి ఉంటే భవిష్యత్తులో ఏ రాజకీయ నేత అయినా అధికారం సాధించుకుంటే అన్నీ మాఫ్ అవుతాయన్న భావన కలగదా? ఏదేమైనా చంద్రబాబు టీం వేసిన ఈ ప్లాన్ దేశంలోని ఇతర నేతలకు భవిష్యత్తులో ఒక మార్గం చూపినట్లు అవుతుందా? అందరికీ ఆయా వ్యవస్థలను మేనేజ్ చేయగల సమర్థత ఉండకపోవచ్చు అన్నది కొందరి అభిప్రాయం. తమ కేసులను తామే ఉపసంహరించుకునే ప్రక్రియను పెడపోకడగా గుర్తించి న్యాయ వ్యవస్థ చెక్ పెడుతుందా పెట్టదా అన్నదే ఆసక్తికరమైన అంశం.